ప్రశాంత్: అవును, నాకు థ్యాంక్స్ చెప్పడం రాదు. నీకు తెలీదు. నీకెందుకు? నీకేమైనా సంబంధం ఉందా? నీతో మాట్లాడడం వేస్ట్ అని వెళ్ళిపోతుంటే, ఓయ్ మిర్చి ఆగు అన్నాడు ప్రశాంత్ కోపంగా. వెనక్కి తిరిగి, ఏమన్నావు? మిర్చినా? నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? స్నేహని పైనుండి కింద వరకు చూసి, ఏమో తెలియట్లేదు, నాకైతే అస్సలు అమ్మాయిలా కనిపించడం లేదు అని నోరు తెరిచి, అంటే నీ ఉద్దేశం? నువ్వు అనుకున్నదే అని బుక్స్ ర్యాక్లో పెడుతూ ఉన్నాడు. నీకు కనిపించకపోతే నేను అమ్మాయిని కాకుండా పోతానా? అయినా నీతో నాకు మాటలేంటి అని వెళ్తుంటే మళ్ళీ పిలిచాడు. నీకు ముందే చెప్తున్నా హిట్లర్, నన్ను ఇంకోసారి ఎలా పిలిచావంటే బాగోదు. నువ్వు మాత్రం నన్ను హిట్లర్ అనడం బాగుందా? అయినా నేను నిన్నేం చేశాను? ఎప్పుడు చూసిన నా పైన కోపంగా ఎగురుతూ ఉంటావు. మొహం ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ పట్టుకొని ఉంటావుగా. సీరియస్గా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు. ఎవరు చేసుకుంటారో కానీ. బాబోయ్, దేవత ఎక్కడుందో. ఓ హలో, ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నీ ఎదురుగానే ఉన్నాను కదా. పాపం నీ వైఫ్ మీద జాలి పడుతున్నాను. అసలు పెళ్ళి అనేది నా లైఫ్లో ఉంటేనే కదా నువ్వు జాలి పడ్డానికి. ఓ రియల్లీ గుడ్ డెసిషన్ హిట్లర్. చేతులు కట్టుకొని చూస్తూ, నాకన్నా నువ్వే హ్యాపీ అనుకుంటా నేను పెళ్ళి చేసుకున్నందుకు. ఎందుకంటే ఒక అమ్మాయి బలవకుండా ఉంటుంది కదా, అందుకు. అటుగా వీళ్ళిద్దరి గొడవ వింటున్న విష్ణు, అసలు ఏంటి వీళ్ళు బావ మరదలకి ఎక్కువ, మొగుడు పెళ్ళాలకి తక్కువలా పోట్లాడుకుంటున్నారు. ప్రశాంత్: పోన్లే, ఈరోజు తర్వాత నువ్వెవరో నేనెవరో కదా, మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలీదు. స్నేహ: అంతేగా అని వెళ్తుంటే ప్రశాంత్ స్నేహ చేయి పట్టుకొని ఆపాడు. అంతే, స్నేహ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హార్ట్ మీద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకుని ఉంది. ఏంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అని డోర్ నుండి తొంగి చూసిన విష్ణు షాక్ అయి చూస్తూ ఉన్నాడు. స్నేహ చెయ్యి వదిలేసి, ఓయ్ మిర్చి అని పిలిచాడు. ఆ పిలుపుకి కళ్ళు తెరిచి ప్రశాంత్ వైపు తిరిగి, ఏంటి అన్నట్టు చూసింది. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నమ్మే నన్ను పెంచి ఇంతటి వాడిని చేసింది. నాకు తను తప్ప ఇంకెవరూ లేరు. తనకి ఏమైనా అయితే అన్న ఆలోచన నన్ను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఆవిడ నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పి సరిపెట్టలేను. తీసుకునే సహాయానికి థ్యాంక్స్ చెప్పడం వల్ల కృతజ్ఞత తెలిపినట్టు కాదు. అదే వ్యక్తికి అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తేనే కృతజ్ఞత అవుతుంది. అలా అని వారికి కష్టం రావాలని కోరుకోవడం కాదు. మన టైం వచ్చినప్పుడు మనం కృతజ్ఞతగా ఉన్నామా లేదా అంతే. బట్ అని చెప్పడం ఆపాడు. అప్పటి వరకు నెల చూపులు చూసిన స్నేహ అతను ఎందుకు ఆగాడానని తలెత్తి ప్రశాంత్ వైపు చూసింది. అతను చిన్నగా నవ్వి స్నేహని హక్ చేసుకున్నాడు. ఈసారి షాక్ అవ్వడం స్నేహ వంతైంది. విష్ణు నేను అలా చూస్తుంది కళ నిజమా అని కళ్ళు నలుపుకొని మరీ చూశాడు. అమ్మో, ఏంటి అరాచకం అని నోరు అంతా తెరిచి చూస్తూ ఉన్నాడు. స్నేహ అలాగే బొమ్మలా నించుని ఉంది. స్నేహని హక్ చేసుకునే ప్రశాంత్ చెప్పడం మొదలుపెట్టాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పకపోవడానికి కారణం అంటూ ఏం లేదు స్నేహ. నీకు హెల్ప్ అవసరం అన్నప్పుడు నేను తోడుగా ఉందామనుకున్నాను అంతే. మా నాన్నమ్మ ప్రాణం కాపాడినందుకు ఇంతకన్నా నా ఎమోషన్ని చూపించలేను. థ్యాంక్స్ స్నేహ, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దిస్ అని తన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. స్నేహ అలాగే నించునుంది. ఎంతసేపటికి కదలేకపోయేసరికి వచ్చి చిన్నగా తగ్గాడు. స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది. రే విషు, నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే, జస్ట్ ప్రశాంత్ గారు నువ్వు గొడవ పడుతున్నప్పుడు. అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నావా? మీ సిల్లీ ఫైట్స్లో నన్ను ఎక్కడ కలిపేస్తారో అని సైడ్ అయ్యాను అని నవ్వుతున్నాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు నవ్వుతున్నావురా? అక్క, నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పలేదంటే ఏమో అనుకున్నాను. ఎందుకని ఇప్పుడే తెలిసింది. ఏంట్రా ఎక్స్ట్రాలా? తోలు తీస్తా. నాడు బయటకు పోదాం ఇంటికి. అప్పుడేనా? ఇక్కడ ఏవేవో ఊహించనివి జరుగుతున్నాయి. కాసేపు ఉందామక్క, ఇంకేం అద్భుతాలు చూడొచ్చు. నీకు బాగా ఎక్కువైందిరా, నన్నే ఆడుకుంటున్నావు కదా అని విష్ణు వెనకపడింది. ఇద్దరు పరిగెడుతూ హాల్లోకి చేరారు. అక్కడ వరలక్ష్మి గారిని చూసి సైలెంట్ అయిపోయారు ఇద్దరు. వరలక్ష్మి ఇచ్చిన కాఫీ తాగి ఇక బయలుదేరుతామని చెప్పి వచ్చేస్తుంటే
స్నేహ కళ్ళు ప్రశాంత్ని వెతకడం విష్ణు గమనించాడు. ఓకే అమ్మమ్మ, వెళ్తాము అని చెప్పి వచ్చేశారు. వీరికి తెలియని విషయం ఏంటంటే ప్రశాంత్ పై నుండి స్నేహ వాళ్ళు స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళే వరకు చూస్తూనే ఉన్నాడని. ఏంటక్క కనిపించలేదని డిసప్పాయింట్ అయ్యావా? ఎరే విష్ణు, ఎక్కువ చేస్తున్నావురా చాలా. నువ్వు తన కోసం చూడటం నేను చూశానక్క. స్నేహ తడబడుతూ, నేనేదో క్యాజువల్గా చూశాను, ఆయన కోసం ఏం కాదు. ఆయన ఇది ఎప్పటి నుండి? ఇందాక హక్ చేసుకున్న దగ్గర నుండి అని చిన్నగా అని పైకి మాత్రం విష్ణు అర్థమైంది. నోరు ముయ్యాలి అంతే కదా అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. సిగ్నల్ దగ్గర బండి ఆపాడు విష్ణు. ఏంటో ఈ ట్రాఫిక్ వెహికల్స్ గోల అనుకుంటూ యథాలాపంగా చూసిన స్నేహకి ఆపోజిట్గా రోజు వాళ్ళు ఫాలో చేస్తూ మిస్ చేస్తున్న కారు కనిపించింది. విష్ణు అని గట్టిగా అరిచింది. ఏదో ఆలోచనలో ఉన్న విష్ణు ఒక్కసారిగా ఉలికిపడి, తుతు ఏంటక్క అరుపు, ఇక్కడే ఉన్నా కదా, మరి అంతలా అరవల. అవన్నీ తర్వాత, ఒకసారి ఆపోజిట్ సిగ్నల్ దగ్గర చూడరా. విష్ణు ఏంటా అని చూసి, అక్క ఇది ఆ వెహికల్ కదా. అవునరా, ఇప్పుడు మనం దాన్ని ఫాలో చేయాలి. ఈసారి ఏ యాక్సిడెంట్ చూడాల్సి వస్తుందో. నోరుమోయరా, ఇన్ని రోజులు మనం దానికోసం చూస్తే మనకి చిక్కలేదు. ఈరోజు అనుకోకుండా ఎదురైంది. ఎలాగైనా ఈరోజు దాన్ని ఫాలో చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగానే అటువైపు ట్రాఫిక్ వదలడంతో వెహికల్ వెళ్ళిపోతుంది. వెంటనే విష్ణు యూటర్న్ తీసుకుని దాన్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక ఒక ఫామ్ హౌస్ దగ్గర ఆగింది. అందులో నుండి ఎవరు దిగుతారా అని చూస్తూ ఉన్నారు ఇద్దరు. ఫస్ట్ దిగిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు విష్ణు. అక్క, ఈయన ఎక్స్ మినిస్టర్ రామ్మోహన్ కదా, మరి ఆయన కారా? కాదురా, ఇప్పుడు దిగుతాడు చూడు ఆయనది. కారు నుండి దిగిన ఆ రెండో వ్యక్తిని చూసి, అక్క మినిస్టర్ పరంధామయ్య అంది బ్యాగ్లో నుండి కెమెరా తీస్తూ. విష్ణు, నువ్వు స్కూటీ ఆ పొదల చాటున పెట్టు, మనం వెనక నుండి లోపలికి ఏమైనా దారి ఉందేమో చూద్దాం అని. అయితే అక్క, నీకు ముందే తెలుసా కార్ పరంధామయ్యది అని? తెలుసు అంది తాపిగా. ఇదంతా ఏంటక్క? సీక్రెట్ మిషన్ రా. ఆ పరంధామయ్య ఇల్లీగల్ బిజినెస్లన్నీ మనం బయట పెట్టాలి. అక్క, మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో నీకు అర్థమవుతుందా? అన్నీ తెలుసు. అతని వల్ల కొంతమంది బతుకులు బాగుపడతాయని కూడా తెలుసు. పద వెళ్దాం. ఆ ఫామ్ హౌస్ వెనుక గోడ దూకి లోపలికి ఎంటర్ అయ్యాడు. బయట కొంతమంది కాపలాగా రౌడీలు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిగా తప్పించుకుంటూ ఓ కిటికీలో నుండి లోపల ఏం జరుగుతుందో రికార్డు చేస్తూ ఉన్నారు. లోపల పరంధామయ్య, రామ్మోహన్ కూర్చుని మందు కొడుతూ ఉన్నారు. పరంధామయ్య, హహహహ, ప్రతిపక్షం ప్రజాపక్షం అని గవర్నమెంట్ బాగానే దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వు మీ వాళ్ళు. రామ్మోహన్, ఎంతైనా ఇదంతా నీ ట్రైనింగ్ కదన్నా. పాపం ఇదంతా ప్రజలకు తెలియక మా నాయకుడు మా కోసం పోరాటాలు చేస్తున్నాడు అనుకుంటున్నారు. పరంధామయ్య, అనుకొని భయ్యా, పోయేదేముంది? ఆయన అధికారంలో ఉంటే మీరుండాలి, లేకపోతే మేము ఉండాలి. ఫైనల్గా ప్రజల్ని దోచుకోవాలి. అంతేగాని మనం కాకుండా ఇంకొకడు వస్తే రాణిస్తామా? వాడిని రాణిస్తామా? రామ్మోహన్, అంతేగా అన్నయ్య, మనకు కాకుండా ఇంకెవరైనా వస్తే వాడిని సపోర్ట్ చేస్తూనే తొక్కేయాలి. పరంధామయ్య, ఇప్పుడు చేస్తుంది అదేగా. ఇంకేంటి, ఎలా ఉంది నీ నాటుసారా బిజినెస్? రామ్మోహన్, ప్రస్తుతానికి 3 పూలు 6 కాయలుగా ఉంది. అయినా పోలీసుల కళ్ళు గప్పి చేయాలంటే మీ అండదండలు కూడా ఉండాలిగా. పరంధామయ్య, మా అండదండలు ఉన్నాయిగా, ఇంకేం కావాలి? రామ్మోహన్, మొన్న మాదొక నాటుసారా బట్టి పోలీసులు పట్టుకుని మొత్తం నేలపాలు చేశారన్నా. ఆ విషయం నీకు తెలీదా? పరంధామయ్య, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉండాలయ్యా, లేకపోతే మన ఉనికి మీద జనాలకి డౌట్ వస్తుంది. రామ్మోహన్, అది నిజమేలే అని తాగుతూ ఇద్దరు ఒక రూమ్లోకి వెళ్ళారు. స్నేహ, విష్ణు ఇంకా అక్కడి నుండి లోపలికి ఎలాగో వెళ్దాం అనుకునే లోపు అక్కడ సీసీ కెమెరాలు ఉండడం చూసి వారి ఆలోచన విరమించుకుని, ఇంకా ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం అని అర్థమై అక్కడి నుండి మెల్లగా గోడ దూకి వచ్చేశారు. పొదల్లో దాచిన స్కూటీ తీసుకుని అక్కడి నుండి బయటపడ్డారు. వీళ్ళెప్పుడు అసెంబ్లీలో తిట్టుకుంటూ ఉంటే, అమ్మో ఎంత బాగా ఆలోచిస్తున్నారు ప్రజల గురించి అనుకున్నాను. కానీ వీళ్ళపై అనుమానం రాకుండా ఇలా యాక్ట్ చేస్తున్నారు. అదేరా నేను ఆలోచిస్తున్నాను.
వీళ్ళు ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నారా లేదా మోసం చేయడానికి వస్తున్నారా? మోసం చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నారా? రాజకీయం అంటేనే మోసమా? ముందు సార్ని కలవాలి, ఒకసారి ఆఫీస్కి పోనివ్వురా. సరే అక్క అని ఛానల్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ మేనేజర్ రవిని కలిసి, ఇదిగోండి సార్, మీరు అడిగినట్టుగానే మినిస్టర్ పరంధామయ్య గురించి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేశాము అని వాళ్ళు తీసిన వీడియో చూపించారు. మేనేజర్ అది చూసి షాక్ అయ్యారు. వీళ్ళు వెలుగులో బద్ధ శత్రువులుగా యాక్ట్ చేస్తూ చీకట్లో మాత్రం అజాత శత్రువులుగా ఉంటున్నారన్నమాట. గుడ్ జాబ్. ఇక మీరు దీని గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. కుదిరితే అతని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. ష్యూర్ సార్ అని వచ్చేస్తూ స్నేహ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్పి తన మెయిల్కి ఒక కాఫీ సెండ్ చేసుకుని ఇచ్చేసింది. సాయంత్రానికి ఇంటికి చేరిన ఇద్దరిని లక్ష్మి, రాఘవ్ కోపంగా చూస్తున్నారు. స్నేహ, విష్ణు ఇద్దరు వచ్చి సోఫాలో కూలబడ్డారు. అప్పటికే వాళ్ళని రాఘవ్ ఇంకా లక్ష్మి కోపంగా చూస్తున్నారు. ఇద్దరిని అలా చూసి, రే విషు, ఏంటో ఇంత సీరియస్గా చూస్తున్నారు, ఏమై ఉంటుంది? ఏమో నాకేం తెలుసు, నేను నీతోనేగా వచ్చింది అని మీరిద్దరు ఎందుకు అలా చూస్తున్నారు? లక్ష్మి, రాఘవ్ గారు ఏం మాట్లాడలేదు. విష్ణు, అమ్మ, నాన్న, మీ గరం గరం వేడి వేడి చూపులకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అయినా ఏం మాట్లాడలేదు. రే విషు, ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకురా, ఈ వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నాం, కానీ కొంచెం కూల్ అవుదాం. సరే అక్క అని వెళ్తుంటే, రే ఆగరా అని కోపంతో పాటు కటువుగా వచ్చిన స్వరంకి కొంచెం వెనక్కి తగ్గి సైలెంట్గా వచ్చి స్నేహ పక్కన కూర్చున్నాడు. అప్పటికే స్నేహ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆశ్చర్యంగా. స్నేహకి విసుకొచ్చి, అసలేంటి మూకీ డ్రామా, ఏమైందో చెప్పండి అంది సీరియస్గా. రాఘవ్ గారు నోరు తెరిచారు. ఇప్పుడు టైం ఎంత? విష్ణు, ఏనన్నా గడియారం ఆగిపోయిందా? రాఘవ్, చాచిపెట్టి కొట్టాను అనుకో, ఇంకోసారి ఇలాంటి డైలాగ్స్ రాకుండా ఉంటాయి. విష్ణు దెబ్బకి సైలెంట్ అయ్యాడు. రే నువ్వు ఆగరా నాన్న, అది ఈరోజు వెంటనే లక్ష్మి గారు అందుకొని, నువ్వు మాట్లాడకు, ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వచ్చారు? ఆదివారమైన ఇంటి దగ్గర ఉండరా? ఊరి మీద బలాదులు అయిపోయాయా? అది కాదు, ఒకసారి మాట్లాడొద్దని చెప్పానా? ఆడపిల్లకు ఉండాల్సిన ఒక లక్షణం ఉందా నీకు? విష్ణు, అమ్మ సీరియస్లీ ఇదే మాట అక్కని ఈరోజు ఇంకొకరు కూడా అన్నారు. అసలు అమ్మాయిలా కనిపించట్లేదు అని ప్రశాంత్ అన్న మాటలు గుర్తొచ్చి విష్ణుని కోపంగా చూస్తూ, రే విష్ణు, నోరు ముయ్యలేదా అనుకో, మళ్ళీ మాట్లాడకుండా చేస్తాను. నువ్వు నోరు ముయ్యి, నిన్నంటుంటే వాడిని తిడతావేంటి? అది కాదమ్మా, వాడు నిన్ను మాట్లాడొద్దన్నానా? సరే, నువ్వు ఈరోజు నన్ను తిట్టాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావుగా, కానీ అని సైలెంట్గా కూర్చుంది. ఆదివారం ఇంట్లో ఉందాం, వంట నేర్చుకున్నాం. అమ్మ కిచెన్లో ఏమైనా హెల్ప్ చేద్దామని ఏమైనా ఉందా? ఏ రోజైనా కిచెన్లోకి వచ్చావా అసలు? అమ్మ, నువ్వు టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తున్నావు, మీరేం మాట్లాడరేంటి నాన్న? ఇప్పుడు పని కట్టుకొని మరీ నన్ను తిట్టడానికి రీజన్ ఏంటి అసలు? బయటకు వెళ్ళాను, నీకు చెప్పే కదా వెళ్ళాను. విషుగాడు కూడా నాతోనే ఉన్నాడు, ఆయన ఎప్పుడూ లేనిది ఆడపిల్ల వంట అంటుందేంటి? ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు అది చెప్పు. ఏం ఆడపిల్ల అండి, అన్నీ మీ బుద్ధులే వచ్చాయి అంది రాఘవ్ గారి వైపు చూస్తూ. ఉరుమురుమే మంగళం మీద పడ్డట్టు నన్ను అంటావేంటే? అది అలా తయారవడానికి కారణం మీరే దాన్ని ఇలా తయారు చేశారు. నేనా? అవును, నేనే చెప్పా, మీ అమ్మకి ఎదురు సమాధానం చెప్పు అని. నాకు తెలుసు మీరు అలాంటి వారే, నేనంటే బాగా అలసైపోయాను అందరికీ అని లక్ష్మి, రాఘవ్ వాదులాడుకుంటూ ఉన్నారు. విష్ణు, స్నేహ ఇద్దరిని మార్చి చూస్తూ, అక్క డౌట్ లేదు, వీళ్ళిద్దరిని మంచి సైకియాట్రిస్ట్కి చూపించడం బెటర్. అవసరం లేదురా, కాసేపటికి అంత నార్మల్ అయిపోతుంది చూడు అని రిలాక్స్ అవుతుంది. ఫైనల్గా మనం సేఫ్ అని సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది. అమ్మ, అక్క నువ్వు మామూలుదాన్ని కాదు అని గొడవ పడుతున్న రాఘవ్ లక్ష్మి గారులను చూస్తూ పిచ్చి మొహాలు అని చూస్తూ ఉన్నాడు. రిలాక్స్గా కళ్ళు మూసుకున్న స్నేహకి ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు. నువ్వు బయట అస్సలు నవ్వవు, ఇప్పటి వరకు నువ్వు నవ్వడం నేను చూడలేదు, కానీ నా కళ్ళలో మాత్రం ఆ నవ్వుతోనే నన్ను మాయ చేస్తున్నావు అని అనుకుని మార్నింగ్ తను చేపట్టుకోవడం, హక్ చేసుకోవడం గుర్తొచ్చి స్నేహ మొహంలో సిగ్గు చేరి పెదాలపై నవ్వొచ్చింది. హలో రాణిగారు, మీ పగటి కళ్ళలు అయిపోతే కొంచెం కళ్ళు తెరవండి అంది లక్ష్మి. స్నేహ కళ్ళు తెరిచి చూసి, అప్పుడే అయిపోయిందా?
ఏంటి అన్నారు ఇద్దరు ఒకేసారి. వెంటనే స్నేహ తడబడుతూ, అంటే అది మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నారు కదా అని అయిపోయిందా అన్నాను. లక్ష్మి, ఇంకా అవ్వలేదు, ఇప్పుడే మొదలవుతుంది. స్నేహ, చెప్పండి, మీ ఇద్దరు నా మీద ఈరోజు ఇలా విరుచుకుపడడానికి కారణం ఏంటో. లక్ష్మి, మీరు చెప్పండి. రాఘవ్, అమ్మో నా వల్ల కాదు, నువ్వే చెప్పు. లక్ష్మి, మీరే చెప్పండి, మీ మాట అయితేనే వింటుంది. రాఘవ్, చెప్తేనా పని అయిపోతుంది, నువ్వే చెప్పు. వామ్మో అక్క, నాకు పిచ్చెక్కేలా వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటాయి. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో మాట్లాడాలన్నారు, మ్యాటర్ చెప్పమంటే ఏంటిదంతా? లక్ష్మి, నాన్న, నేను నీకు పెళ్లి సంబంధం చూసాం. స్నేహ విష్ణు షాక్ అయ్యి ఒకేసారి వాట్ అన్నారు. అవును, మంచి సంబంధం. వాళ్ళే వచ్చి అడిగారు. నాన్న వాళ్ళ ఫ్రెండ్ ప్రసాద్ అంకుల్ ఉన్నారుగా, వాళ్ళ అబ్బాయి పేరు అజయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి నాన్న ఇదంతా? మీరేనా ఇలా చేస్తుంది? లక్ష్మి, ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు? కూతురు ఇష్టం అంటారు. రాఘవ్, అజయ్ చాలా మంచివాడు నాన్న, వాళ్ళు వచ్చి అడిగేసరికి కాదనలేకపోయాను. విష్ణు, ఏది ఏమైనా అజయ్ అక్కనొక మాట అడగాల్సింది డాడీ. లక్ష్మి, మేము ఇంకా వాళ్ళకి ఏం ఓకే చెప్పలేదురా అని స్నేహ వైపు తిరిగి, ఒకసారి అయితే అతన్ని కలువు, నీకు ఓకే అయితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. రాఘవ్, మంచి సంబంధం నాన్న, అందుకే కాదనలేకపోయాను. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి అల్లుడిని నేను ఎంత ప్రయత్నించినా తీసుకురాలేనేమో. ఒకసారి ఆలోచించు తల్లి. అటు స్నేహ పరిస్థితి ఎటు తేల్చుకోలేకుండా ఉంది. ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించింది లేదు. ఇప్పుడు సడన్గా పెళ్లి చూపులు. పెళ్ళి అంటే ఏం అర్థం కాలేదు. ఎందుకో తనకి ప్రశాంత్ గుర్తొస్తూ ఉన్నాడు. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇదిగో అబ్బాయి ఫోటో అంటున్నా వినిపించుకోకుండా, నేను ఆలోచించుకోవడానికి టైం కావాలి అని తన రూమ్కి వచ్చేసింది. నాకెందుకు ఇలా అవుతుంది? నేను అసలు తనతో మాట్లాడిందే లేదు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నాను. ఇంకోసారి అతన్ని కలవకూడదు అనుకున్నాను, కానీ పెళ్ళి అనగానే అతను ఎందుకు గుర్తొస్తున్నాడు? ఓ గాడ్, ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. స్నేహ ఎందుకో డిస్టర్బ్గా ఉండడం గమనించిన విష్ణు అక్కతో నేను మాట్లాడతాను అని స్నేహ రూమ్కి వచ్చి డోర్ నాక్ చేశాడు. వచ్చింది ఎవరా అని చూసి, కొత్త అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు? పర్మిషన్ అడగడం. మేబీ ఇక్కడ నుండి నీ రూమ్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా అక్క, ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనుషులు మారాలి కాబట్టి. మాటలు కొంచెం ఎక్కువైనట్టున్నాయి. నా మాటలు కానీ చెప్పు, అంతలో ఏం ఆలోచిస్తున్నావు? సడన్గా ఈ పెళ్లి చూపులేంట? నచ్చితే పెళ్ళంట, ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా అక్క, ఒప్పుకో. రే విషు, అది కాదురా. సరే, సూటిగా ఒక మాట అడుగుతాను, చెప్పు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? విష్ణు అలా అడగగానే ప్రశాంత్ రూపం తన కళ్ళ ముందు మెదిలింది. మౌనంగా విష్ణు వైపు చూసింది. చెప్పక్క, ఉంటే ఇప్పుడే అమ్మ నాన్నకి చెప్పు, వెంటనే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేస్తారు. నా మనసులో ఎవరూ లేరురా. ఇంకేం, నీకు నచ్చితేనే పెళ్ళి అన్నారు కాబట్టి రేపు అజయ్ని కలిసి మాట్లాడాక నీ డెసిషన్ చెప్పు, అంతే, సింపుల్. దీని గురించి ఇంతలో ఆలోచించడానికి ఏముంది? నువ్వు స్నేహంలా థింక్ చేయక్క, నార్మల్ అమ్మాయిలా కాదు. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? నిజమే, నేనెందుకు ఇంతలా ఆలోచించాలి? ఆ ప్రశాంత్ గురించి నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను. అతను ఏమైనా నన్ను కేర్ చేశాడా? కనీసం నన్ను అమ్మాయిలా కూడా చూడ్డు. సో నేను అతని గురించి ఆలోచించకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉఫ్ అని గాలి వదిలి హాల్లో వెయిట్ చేస్తున్న అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఓకే అమ్మ, నేను వెళ్ళి రేపు అజయ్ని కలుస్తాను అని చెప్పింది. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న లక్ష్మి, రాఘవ్ మొహాలు వెలిగిపోయాయి. అది చూసి, ఓహో అక్క, అమ్మ నాన్నని చూసావా? వారి మొహాలు నిజమైన ఆనందంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వారి ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూడాలని ఎన్నేళ్ళుగా కలలు కంటున్నారో. ఓ హలో, నేను అజయ్ని కలవడానికి ఒప్పుకున్నాను, పెళ్ళికి కాదు. మీరు అంతా ఓవర్ ఎక్సైట్ అవ్వకండి. అజయ్ నీకు తప్పకుండా నచ్చుతాడు, నాకు నమ్మకం ఉంది అన్నారు రాఘవ్ గారు. నాన్న ప్లీజ్, ఒకవేళ మా ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ప్లీజ్ మీరు కామ్గా ఉండండి. అలాగే అని అజయ్ ఫాదర్ ప్రసాద్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. విష్ణు టైం చూసుకుని, సరే అక్క, నేను వెళ్తాను, లేట్ అవుతుంది, అమ్మ ఒక్కటే ఉంటుంది. సరేరా, జాగ్రత్త, అమ్మని నేను రేపు కలుస్తానని చెప్పు. ఓకే అక్క అని విష్ణు వెళ్ళిపోయాడు.
ఇటు స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మార్నింగ్ నుండి స్నేహను చూస్తున్నప్పుడు తను పడిన కంగారు, మాట్లాడుతూ ఆగిపోవడం అన్నీ గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. ప్రశాంత్ ఏదో మిస్ అయినట్టుగా లోన్లీగా ఫీల్ అయ్యాడు. తన ఇంట్లో ఎక్కడ చూసినా స్నేహ నవ్వుతూనే తన్నే చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మిర్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తుందేంటి? నేను తన గురించి ఆలోచించకూడదు అనుకుంటూ ఉండగా చరణ్ కాల్ చేశాడు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, రేపు కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నెక్స్ట్ డే స్నేహ అజయ్ని కలవడానికి వెళ్దామని రెడీ అవుతుంటే లక్ష్మి గారు తన్ని చీర కట్టుకొని వెళ్ళమన్నారు. ఓ గాడ్, అమ్మ నాకు ఈ చీర మేనేజ్ చేయడం రాదు, సో ప్లీజ్ నాకు ఇలాంటివి పెట్టకు. పెళ్లి చూపులకు ఎవరైనా జీన్స్ టాప్స్ వేసుకెళ్తారా? నోరు మూసుకొని చీర కట్టుకెళ్ళు. నాకు రాదు, నువ్వే కట్టు. బాగుందమ్మా, రేపు పెళ్ళైతే ఎవరు కడతారు? మా ఆయనతో కట్టించుకుంటాలే, ఇప్పుడు మాత్రం నువ్వే కట్టు. సరే అని తనని రెడీ చేసి పూలు పెడుతుంటే, అమ్మ ప్లీజ్ నా నోళ్ళలో పోలేరమ్మలా తయారు చేయకు ప్లీజ్, నీకోసం కష్టమైన చీర కట్టుకుంటున్నా. ఇప్పుడు జడ పూలు నవల కాదు, నోర్ముయ్ అని జడేసి పూలు పెట్టారు. విష్ణు నాన్న హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చేయని వెళ్ళిపోయారు. ఓ గాడ్, నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా అని బయటకు వెళ్ళింది. అక్కని అలా చూసి నవ్వొస్తున్నా ఆపుకుని, అక్క వెళ్దామా అని లక్ష్మి రాఘవ్ గారి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చారు. రే, ఎలా ఉన్నానో చెప్పకుండా సైలెంట్గా వచ్చేసావేంట్రా? బాలేనా? మా అక్కకి ఎవరైనా వంక పెట్టగలరా? ఇంత బాగున్నావు అక్క అని చేత్తో దిష్టి తీశాడు. కాకపోతే కొంచెం సిగ్గుపడవా అక్క? రే నిన్ను. వద్దక్క, లేట్ అవుతుంది, వెళ్దామా? సరే అని ఇద్దరు అజయ్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళారు. బండి పార్క్ చేసి వస్తున్న విష్ణుకి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళాడు. స్నేహ తన పక్కనే చూస్తూ వస్తుంది విష్ణు అనుకొని ఫోన్ మాట్లాడుతూ చరణ్ని కలవడానికి వస్తున్న ప్రశాంత్ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ప్రశాంత్ ఫోన్ కట్ చేసి వాటుదా అంటూ స్నేహను చూసి ఆగిపోయాడు. గ్రీన్ కలర్ శారీలో అచ్చమైన అమ్మాయిలా అందంగా ఉన్న స్నేహని స్టన్ అయ్యి అలా చూస్తూ ఉన్నాడు. తను పట్టుకున్న చెయ్యి విష్ణుది అనుకొని, రే విష్ణు, కొంచెం నర్వస్గా ఉంది, నువ్వు నా పక్కనే ఉండు ప్లీజ్. ప్రైవసీ తొక్క తోటకూర అని పక్కకు మాత్రం వెళ్ళావంటే చంపేస్తాను, అర్థమైందా? ప్రశాంత్ మాత్రం స్నేహకి చేయి వదిలేసి తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఏరా మాట్లాడవేంటి అని నడవడం ఆపి పక్కకి చూసింది. పక్కనున్న ప్రశాంత్ని చూసి షాక్ అయి, మీరిక్కడ? అప్పటి వరకు స్నేహనే చూస్తూ పరిసరాలు మర్చిపోయిన ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి చిన్నగా తగ్గి, అది మీరు నేను ఫోన్ చేస్తూ ఉంటే మీ చెయ్యి. స్నేహకి ప్రశాంత్ చెప్పేది అర్థం కాక, ఏంటి అంది. అది నేను ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే మీరు నా చేయి పట్టుకొని తీసుకొచ్చారు. ఓ మై గాడ్, ఏంటి మనిషి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాడు అనుకుని, ఐఎమ్ సారీ, నేను విష్ణు అనుకుని మీ చేయి పట్టుకున్నాను. ఇట్స్ ఓకే అని అక్కడి నుండి వెళ్ళడానికి కళ్ళు సహకరించకపోయినా వెళ్ళిపోయాడు. ఈ హిట్లర్కి నేను కనపడకూడదు అనుకుంటే కనిపించి నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు. రే విష్ణు, ఎక్కడున్నావురా? ఇక్కడ అని స్నేహ పక్కన నించున్నాడు. పద వెళ్దాం అని అజయ్కి కాల్ చేసి తను ఎక్కడున్నా తెలుసుకుని వెళ్ళారు. హాయ్, ఐఎమ్ స్నేహ అని చేయించింది. స్నేహ అన్న మాటకి పక్కకు చూశాడు ప్రశాంత్. ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించింది. తను చరణ్తో మాట్లాడుతూనే స్నేహకి సైడ్ కొడుతూ ఉన్నాడు. అతను అజయ్ అని, ప్లీజ్ కూర్చోండి అని చైర్ చూపిస్తూ అన్నాడు. స్నేహ థ్యాంక్స్ అని చెప్పి తన తమ్ముడు విష్ణు అని పరిచయం చేసింది. విష్ణు హాయ్ చెప్పాడు. పరిచయాలు అయ్యాక, ఓకే మీరు ఇద్దరు మాట్లాడుతుండండి, నేను ఫోన్ మాట్లాడేస్తాను అని విష్ణు పక్కకి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇద్దామని. రే విష్ణు, హ్యాండ్ ఇచ్చావు కదరా, నీ పని తర్వాత చెప్తా అనుకుని పైకి మాత్రం మొహమాటంగా నవ్వింది. స్నేహ అవస్థ చూసి ప్రశాంత్కి నవ్వు వచ్చింది. లోపలే నవ్వుకుంటూ స్నేహని మాత్రం పదే పదే చూస్తూ ఉన్నాడు. ఈ మిర్చి ఈరోజు నన్ను తనకి సరెండర్ అయ్యేలా చేసేస్తుంది. తన నుండి ఎలా అయినా డైవర్ట్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ తన మనసు తన మాట వినడం లేదు. స్నేహ అజయ్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. తిరిగి అతన్ని ఏమీ అడగడం లేదు. తన పరిస్థితి గమనించిన అజయ్
నాకెందుకో మీరు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్లీగా మాట్లాడండి. థ్యాంక్ యూ అజయ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. కాకపోతే నేను ఎవరితోనూ అంత త్వరగా మింగిల్ అవ్వలేను. సో నాకు కొంచెం టైం పడుతుంది. మింగిల్ అవ్వలేదా? మరి నా మీద అంతలా అరిచింది నిన్న అనుకున్నాడు ప్రశాంత్. ఇట్స్ ఓకే స్నేహ, నేను ప్రశ్న అడుగుతాను, చెప్తారా? అడగండి అంది. మీ కాబోయే హస్బెండ్లో ఏ ఏ క్వాలిటీస్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? నేను ఎప్పుడు నాకు ఇలాంటి వాడా కావాలని ఆలోచించలేదు అజయ్. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అవి తనలో లేకపోతే అవసరాలని పరిస్థితుల్ని బట్టి మనిషి ప్రవర్తన ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. సో నేను ఎవరి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. వెరీ నైస్. బట్ నేనైతే మిమ్మల్ని ఫస్ట్ టైం కాలేజ్లో చూశాను. ప్రియ మా కజిన్, తను కలవడానికని ఆ రోజు కాలేజ్కి వచ్చాను. మీ తెలివితేటలు, స్మార్ట్గా ఆలోచించే విధానం, ముఖ్యంగా మీ కళ్ళు, అవన్నీ నన్ను కట్టిపడేశాయి. రోమియోగా మీ వెంట పడ్డం కంటే పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే మీ డాడీతో మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చారు అని ఆపి చివరగా ఒక్క మాట అడగనా, నేను మీకు నచ్చానా అని అడిగాడు ప్రశాంత్. స్నేహ పెళ్లి చూపుల కోసమని వచ్చిందని అర్థమై తను ఏం చెప్తుందా అని వింటూ ఉన్నాడు. స్నేహకి ఏం చెప్పాలో తెలియక అది నేను కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్పింది. ఇట్స్ ఓకే, అయితే నేను వెళ్తాను. నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? ఇట్స్ ఓకే అండి. థ్యాంక్ యూ. విష్ణు ఉన్నాడు, నేను విష్ణు వెళ్తాము. ఓకే దెన్ నేను వెళ్తాను అని లేచాడు. స్నేహ కూడా లేస్తుంటే చీర బ్యాలెన్స్ లేక పడిపోతుంటే అజయ్ వచ్చి తన భుజం చుట్టూ చేసి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసిన ప్రశాంత్ పిడికిలు బిగుసుకుంది. సౌండ్ వచ్చేలా టేబుల్పై గట్టిగా గుద్దాడు. ఆ సౌండ్కి పక్కకు చూసిన స్నేహకి ప్రశాంత్ కోపంగా చూస్తూ కనిపించాడు. అజయ్, ఆర్ యు ఆల్ రైట్? యా, ఐమ్ ఫైన్ అంది అజయ్ చేతిని తన భుజం నుండి తీసేస్తూ. ఈలోగా విష్ణు అక్కడికి వచ్చాడు. ఓకే నేను వెళ్తాను, బాయ్ విష్ణు అని అజయ్ వెళ్ళిపోయాడు. స్నేహ ప్రశాంత్ వైపు చూసింది. తను కోపంగా ఉన్నాడు. ఈయనెందుకు అంత కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంటే, వెళ్దాం అక్క, నేను డ్రాప్ చేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు విష్ణు. ఏమైందిరా, అంతా బాగానే ఉందా? అక్క, కొంచెం పని ఉంది, వెళ్ళాలి, ఇంపార్టెంట్, అది నీకు తర్వాత చెప్తాను. సరే బండి తీసుకెళ్ళు, నేను ఆటోకి వెళ్ళిపోతాను. ఆర్ యూ ష్యూర్ అక్క? నేను వెళ్ళనా? రా, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అని విష్ణును పంపించేసింది. రే ప్రశాంత్, నేను చెప్పింది కొంచెమైనా విన్నావా? అది సారీరా, నేనేదో ఆలోచిస్తూ. ఇట్స్ ఓకే, నేను చూస్తూనే ఉన్నాను నువ్వు స్నేహకి సైడ్ కొట్టడం. షటప్, నేనెందుకు తనని చూస్తాను? నువ్వెందుకు చూసావో నీకే తెలియాలి, అది నేనెలా చెప్పగలను? సో నువ్వెందుకు చూసావో నీ మనసుని అడుగు. నేను వెళ్తాను, నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాం అని వెళ్ళిపోయాడు. స్నేహ రెస్టారెంట్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఏమొచ్చింది ఈరోజు? ఒక్క ఆటో కూడా ఖాళీగా కనిపించట్లేదు. క్యాబ్ అయినా బుక్ చేసుకుందాం అని ఫోన్ చూస్తూ ఉంది. కారు హార్న్ వినిపించడంతో తల పైకెత్తి చూసింది. ఎదురుగా ప్రశాంత్ కారాపి హార్న్ కొడుతూ ఉన్నాడు.